గాయస్ ఈ ట్రంప్ వచ్చినప్పటి నుండి రోజు ఒక షాక్ ఇస్తున్నాడు. అలానే ఈసారి కొరియర్స్ మీద పడ్డాడు అనమాట. నాలాంటి వాళ్ళకైతే పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అతనైతే $1000 పడచ్చు, $2000 పడచ్చు అని చెప్పాడని వద్దనుకున్నారు. డిజైనరీ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ. ఇక్కడ $200 చెప్పారనమాట. సో మరి అంత కాస్ట్ పెట్టడం నాకు నచ్చలేదు, ఆ రోజు కొనుక్కోలేదు. దిస్ ఈజ్ మై బతుకమ్మ శారీ 2025. ఎంత బాగుందో, ఫుల్ వర్క్ వచ్చింది. ఇది హృత్విది ఇంకో పట్టులంగా ఎంత గ్రాండ్ ఉంది చూసారా ఇది. గాయస్ ఈ ట్రంప్ వచ్చినప్పటి నుండి రోజు ఒక షాక్ ఇస్తున్నాడు. అలానే ఈసారి కొరియర్స్ మీద పడ్డాడు అనమాట. సో ప్యాకేజెస్ వేటికైనా కూడా టారిఫ్స్ పడుతున్నాయని ఇక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు చాలా చాలా టెన్షన్ అయిపోతున్నారు అందరూ. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారు. యుఎస్ కి ఏ పార్సల్ వేసినా కూడా టారిఫ్స్ పడుతున్నాయి, చాలా టాక్సెస్ కట్టాల్సి వస్తుంది అని చెప్తున్నారు అందరూ. అందుకని పార్సల్స్ వేయడానికే భయపడుతున్నారు ఇండియా నుండి. ఎవ్రీ ఫెస్టివల్ కి మా మమ్మీ అయితే కంపల్సరీగా పార్సల్ ఇస్తుంది అనమాట. ఈసారి కూడా పెద్ద పార్సల్ ఇద్దామని అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత కొరియర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు అక్కడ ఆగిపోతున్నాయంట, 1 month పడుతున్నాయంట. టారిఫ్స్ కూడా ఎంత పడతాయో తెలీదు. అతనైతే $1000 పడచ్చు, $2000 పడచ్చు అని చెప్పాడని వద్దనుకున్నారు. కానీ మా మమ్మీ ఊరుకోదు కదా, అందుకని కొన్ని ఇటు వరకు అయినా అట్లీస్ట్ ఈ దసరాకి సంబంధించిన క్లాతింగ్ ఉంటుంది, మనం పండుగకి వేసుకునే బట్టలు, వాటి వరకు అయినా పంపుదామని చెప్పి ఒక చిన్న ప్యాకేజ్ అయితే వేసింది అనమాట. అది ఫైనల్ ఈ రోజు రీచ్ అయింది. అది ఎలాగో రాదు, 1 month పడుతుంది అని చెప్పి నేను అసలు ట్రాకింగ్ చేయడం కూడా ఆపేసి ఈరోజు ఎందుకో మార్నింగ్ మొన్ననే వేసారు అది పార్సల్. సో ఈరోజు మార్నింగ్ చూసి అసలు వచ్చిందా యూఎస్ కి అని చెప్పి చూస్తే ఆల్రెడీ మార్నింగ్ డెలివర్డ్ అని పడింది. సో ఏమేమి పంపించిందో చూపిస్తాను ఇప్పుడు మీకు. మా పార్సల్ అయితే ఇప్పుడు అంటే ఈ రోజు మార్నింగే రీచ్ అయింది. ఇప్పుడు నేను పార్సల్ ఓపెన్ చేయబోతున్నా. సో మాకేమైనా పడ్డాయా టారిఫ్స్ ఏంటి, దీని గురించి అంతా మనం ఇప్పుడు వీడియో తీసుకుంటూ డిస్కస్ చేద్దాము. నిజంగా అసలు పడుతున్నాయా టారిఫ్స్, అందరికి పడుతున్నాయా, ఏమేమి ఐటమ్స్ పంపించిన వాళ్ళకి పడుతున్నాయి, ఎంత వెయిట్స్ అనేది అయితే మనకు ఇప్పటి వరకు ఏం క్లారిటీ లేదు. కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను ఇప్పుడు. అండ్ మనం ఇక్కడ ఉంది నా పార్సల్. సో ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ట్రంప్ ఎవరిని ప్రశాంతంగా ఉండని అడగవచ్చు, ఇది ఒక టెన్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. నాకైతే ఎవ్రీ 2 months ఒకసారి పార్సల్ వచ్చేది. ఇప్పటి నుంచి ఏమవుతుందో, వాడు ఎన్ని డబ్బులు వేస్తాడో, ఇంకా మనకు పార్సల్ వేయించుకొచ్చో లేదో కూడా తెలియట్లేదు. మామూలుగా అయితే నేను చూసిన న్యూస్ ప్రకారంగా చాలా మంది పచ్చళ్ళు, ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఇలాంటివి పంపించుకున్న వాళ్ళకైతే ఇక్కడ పెట్టున్నానా, అది కట్ చేస్తా, కొంచెము టారిఫ్స్ పడ్డాయంట. సో ఓన్లీ డ్రెస్సెస్ పంపించుకుంటే పడకపోవచ్చు. అండ్ చిన్న పార్సల్ కాబట్టి పడలేదేమో తెలియదు. అదే 25 kgs 50 kgs అయితే పడేదేమో. ఇంకా దీనికైతే ఏం పడలేదు. అట్లీస్ట్ ఇదైనా ఇంటికి వచ్చింది. అండ్ తొందరనే వచ్చింది. కాకపోతే 1 month అన్నారు కొంతమంది, అయితే 1 month వరకు అక్కడే పెట్టుకుంటున్నారంట, రావట్లేదు పార్సల్ అని. ఏంది ఇది ఇంత టైట్ ఉంది. నాకు ఈ పార్సల్ 18th వేసారు, 22nd లోపు వచ్చేసింది అనమాట. సో చాలా తొందర వచ్చింది. 1 month పడుతుంది అనుకున్నాం కానీ పట్టలే 1 month. ఈ టారిఫ్స్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఆర్ డ్యూటీ. అంటే మనం ఏదైనా ఒక మనం ఏదైనా ఒక దాన్ని ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ చేసినప్పుడు కట్టాల్సిన అదనమాట ట్యాక్స్. సో అది కొన్ని టైప్ ఆఫ్ కొరియర్స్ మాత్రం ఉండేది, బట్ ఇప్పుడు అన్నింటికి చేశారనమాట. సో ఇండియా నుంచి చాలా మంది పార్సల్స్ అయితే వేసుకుంటుంటాం కదా, అట్లాంటి పార్సల్స్ కూడా ఇప్పుడు టారిఫ్స్ పడుతున్నాయి అని చెప్పి అందరు చాలా ప్యానిక్ అవుతున్నారు అనమాట. సో అందులో కూడా ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే లేదు, వేటికి వేస్తున్నారు ఏంది అని. నేను కొన్ని వీడియోస్ లో చూసిన వరకు అయితే కొంతమంది అయితే కాటన్ ప్యాంట్స్ కి $50 పడిందని చెప్పారు. ఇంకో కొంతమంది ఏమో ఫుడ్ స్నాక్స్ పంపించుకున్నందుకు $30 ఎంతనో వేసారంట. సో ఇట్ డిపెండ్స్, ఎవరికి ఎంతైనా పడచ్చు. నాకైతే ఏం పడలేదు, ఎందుకంటే మేము ఓన్లీ బట్టలే పెట్టుకున్నాము ఆర్డర్, అందుకని పడలేదు. మరి ఏందో రీజన్ నాకు తెలియదు. మేము తక్కువ వెయిట్ ఫస్ట్ టెస్ట్ ట్రయల్ కింద పంపించుకున్నాం కదా. యాక్చువల్ ఇంత పెద్ద పార్సల్ అయిందని చెప్పాను కదా, అంత పెద్ద పార్సల్ వేసి ఉంటే పడేదేమో తెలియదు. ఇది జరుగుతుంది ప్రస్తుతానికి కొరియర్ సర్వీసెస్ దగ్గర. నాలాంటి వాళ్ళకైతే పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు, ఎందుకంటే మేము రెగ్యులర్ గా పార్సల్ వేసుకుంటూనే ఉంటాం. ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఇది కూడా రూల్ కరెక్ట్ గా తెలియదు మనకి. సరేదా ఇట్లా మనం ఓపెన్ చేద్దాం. మనం పార్సల్ ఏమేమి వచ్చినాయో చూసుకోవద్దా మనం. దసరా పార్సల్ ఏమేమి వచ్చిందో చూడవా, చూసుకుందాం. అక్కేది చెప్పు, అక్క ఎక్కడుంది? అక్క క్లాస్ లో ఉంది. సో సన్యుకి అయితే క్లాస్ జరుగుతుంది అనమాట. మేము తన క్లాస్ అయిపోయేలోపు ఈ వీడియో ఫినిష్ చేయాలి. ఇది ఆడుకోవే అంటే ఇది వచ్చి మధ్యలో వీడియోలో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటది, వీళ్ళని మనం ఆపలేము. ఇదేంటి ఫస్ట్, వాట్ ఇస్ దిస్? ఓకే ఓకే, నా శారీస్ పైనకి స్కర్ట్ ఉన్నట్టుంది. ఇవి నాకే తెలియదు అసలు ఏమేమి పంపించిందని.
ఇప్పుడు చూస్తే ఒక్కొక్కటి తెలుస్తుంది. ఇది కూడా స్కర్టే. సో సెటప్ అయితే కిందికి మూవ్ చేసా. అక్కడ కూర్చున్నాం అనుకోండి, రిత్వి సెకండ్ ఒక్కొక్కసారి పోయి అక్కడ ఫోన్ ని మొత్తం లాగి కింద పడేస్తుంది. అదే కింద కూర్చుంటే ఇట్లా ఒక మూల కూర్చుంటది సిన్సియర్ గా అని చెప్పి కింద కూర్చున్నా. కూర్చో, మళ్ళా అక్కడ ఫోన్ దగ్గరికి నువ్వు అస్సలు వెళ్ళొద్దు, ఓకే? మనం వీడియో తీసుకుంటున్నాం కదా, అస్సలు వెళ్ళొద్దు. సో నెక్స్ట్ నా బ్లౌజ్. సో దిస్ ఇస్ మై బ్లౌజ్, డిజైనరీ బ్లౌజెస్ అన్నమాట ఇవన్నీ. మా మమ్మీ క్రియేటివిటీ తెలుసు కదా, నా వీడియోస్ రెగ్యులర్ చూసే వాళ్ళకైతే అందరు తెలుస్తుంది. చాలా వెరైటీగా అన్ని నాకు స్టిచ్ చేపించి పంపిస్తుంటది అనమాట. ఇదొక బ్లౌజ్, చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇవి 2 స్కర్ట్స్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ శారీ. ఈ శారీ ఇప్పుడు చాలా లేటెస్ట్ మోడల్ అన్నమాట. ఇట్లా బ్రాసో లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు. నేను మొన్న ఇక్కడ US లో ఇలాంటి శారీయే కొనుక్కుందామని చూసాను. ఇక్కడ $200 చెప్పారనమాట. సో మరి అంత కాస్ట్ పెట్టడం నాకు నచ్చలేదు, ఆ రోజు కొనుక్కోలేదు. సో మా మమ్మీకి పంపిస్తే యాజ్ ఇట్ ఈజ్ నాకు పంపించింది అనమాట సేమ్ శారీ. ఎంత బాగుందో కదా, సూపర్గా ఉంది ఇది. అండ్ మంచిగా లైట్ వెయిట్ ఉంది, డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట. సో ఇది మన శారీ, బ్రాసో టైప్స్లో వచ్చింది. బట్ ఇది క్లాత్ అయితే ఫుల్ షైనింగ్ ఉంది. ఇది నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది. మీలో లైట్ కలర్స్ ఎంతమందికి ఇష్టం నాకు చెప్పండి. నాకైతే ఇలాంటి లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. బాగుంది. ఇంకొక శారీ, ఇది కూడా సేమ్ స్టైల్, ఇట్లా బ్రాసో టైప్స్లోనే వస్తుంది. కానీ మెటీరియల్ కొంచెం ఏమంటారు, ఇట్లా షైనింగ్ లాగా చాలా బాగుంది అనమాట. గ్రాండ్గా ఉంది యాక్చువల్గా. ఇలా ఉంది చీర, మధ్యలో ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కింద. మొత్తం ఓపెన్ చేయట్లేదు, బట్ యా ఓపెన్ చేస్తానులేండి. ఇది పళ్ళు అనమాట. సో పళ్ళుకి ఇట్లా వచ్చింది, మంచిగా ఉంది కదా, నైస్. నాకైతే బాగా ఇష్టం ఇలాంటి కలర్స్. అందుకే మా మమ్మీ నాకు ఇష్టమైన కలర్స్ లాంటివి చూస్ చేసి పంపిస్తుంది అనమాట. ఇంతైనా అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమ అలానే ఉంటుంది కదా. ఎంత వద్దన్నా కూడా రిస్క్ చేసి మరి పంపించింది. బట్ ఫైనల్గా అయితే రీచ్ అయినాయి. ఐఎమ్ సో హ్యాపీ. సో మీరు ఎవరైనా ఇక్కడ యూఎస్లో ఉండి ఇట్లాంటి పార్సల్ తెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక ముందు ఇలానే కొంచెం తక్కువలో, అంటే తక్కువ ఏమంటారు వెయిట్లో పార్సల్ చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ చేసుకుంటే ఎంత పడుతుందో తెలియదు కదా మనకి. బట్ మరి ఇండియాలో కొరియర్ సర్వీసెస్ వాళ్ళు చెప్పినంత అయితే అస్సలు పడదు. ఎందుకంటే మన పార్సల్ వాల్యూ కంటే ఎక్కువ అయితే ఎవరు టారిఫ్స్ వేయరు కదా. సో ఎంతో కొంత ఉంటుంది, 10% అట్లా ఉంటుంది అంతే. నెక్స్ట్ నా దసరా నా బతుకమ్మ శారీ, పట్టు శారీ. ఎంత బాగుందో చూసారా. దిస్ ఈజ్ మై బతుకమ్మ శారీ 2025. సో మా దగ్గర కొంచెం బతుకమ్మ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట. సో తెలంగాణ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. డెఫినెట్గా మంచి మంచి చీరలు కట్టుకుంటాం కాబట్టి ఇక్కడైనా కూడా మనం ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా టెంపుల్స్లలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి అలా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. సో ఇది శారీ కట్టుకున్న రోజు నేను వీడియో పెడతాను కదా, ఆ రోజు ఫుల్ లుక్ ఎలా ఉంది అనేది నా ఏమంటారు బతుకమ్మ సెలబ్రేషన్స్ వీడియోలో చూడండి. సో ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేసి ఏం చూపించట్లేదు నేను. ఈ బ్లౌజ్ వచ్చేసి దీనిపైకి అనమాట. ఇది మంచిగా వర్క్ వచ్చింది బ్లౌజ్ అంతా. అండ్ ఇది డిజైన్, బ్యాక్ సైడ్ డిజైన్. ఇది హ్యాండ్స్కి ఇట్లాంటి లైట్ షేడ్ పైన ఇలాంటి డార్క్ బ్లౌజ్ వేసుకుంటే మస్తు ఉంటుంది కదా. సో వేసుకున్న తర్వాత చూపిస్తా. అండ్ ఈ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ, బ్యాక్ సైడ్ డిజైన్. వచ్చినాయి చిన్న లడ్డువి డ్రెస్సెస్. ఇది ఎవరిదిరా, ఎవరిది? రిత్విదా? అబ్బా రిత్విద్ అంటే ఇది నీకు ఎలా తెలిసింది ఇది రిత్విద్ అని? తమ్మ ఉందా? ఇదిగో పట్టుకో. వావ్ ఎంత బాగుందో రిత్వి. వేసుకుంటావా ఇది? ఇది ఎప్పుడు వేసుకుంటావు చెప్పు. ఇప్పుడేనా? ఇప్పుడు వేసుకోవద్దు. ఇది బ్లౌజ్. తమ్మ బ్లౌజ్ కూడా నచ్చిందా? చూడు బాగుందా బ్లౌజ్.
ఇది రిత్విది డ్రెస్. తర్వాత వేసుకోవాలి, ఇప్పుడు కాదు. బాగుందా, నచ్చిందా? ఆ? తమ్మ ఉందా? తమ్మ ఇది ఎవరిదిరా? రిత్విదేనా ఇది కూడా? నీకు ఎలా తెలుస్తారా రిత్వి రిత్వి అని వాళ్ళే చెప్తున్నావు? బాగుందా? ఇది ఎలా ఉంది? తమ్మ ఉందా? ఇది కూడా వావ్, గుడ్ జాబ్. దీనికి ఇదేంటి? ఇది నా పట్టు శారీ మీద బ్లౌజ్, ఇలా కట్ వర్క్ లాగా స్టిచ్ చేయించాను అనమాట. డిజైనర్ బ్లౌజ్ పెట్టించి వెనకాల చిన్నగా ముత్యాలలాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ మీరు కింద చూస్తే డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ డిజైన్ కూడా. అండ్ టాజల్స్కి కూడా ఇట్లా వర్క్ వచ్చింది. ఇదెవరిదిరా? రిత్వి, ఎంత క్యూట్ క్యూట్. ఎందుకు? ఇదే బాగుంది కదా అన్నిటికన్నా. మరి వేసుకుంటావా? ఎంత బాగుందో చూడండి గాయస్, చూడు ఎంత బాగుందో. ఫుల్ వర్క్ వచ్చింది. ఈ ముందట డిజైన్ చూసినారు ఎంత బాగుందో. ఇది రిత్వి డ్రెస్. రిత్వి, నీకు ఎన్ని డ్రెస్సెస్ వచ్చినాయి నాన్న ఈసారి? చాలా డ్రెస్సెస్ వచ్చినాయా? వావ్, దాని పైన కింద ఉన్నట్టుంది. ఓకే, దీని కింద అది. ఇది బాగుందా? ఇది లంగా, అది బ్లౌజ్. చాలా బాగుంది కదా రిత్వి, చూసుకో. ఇదిగో అసలు దీని మీద డిజైన్ చూడండి ఎంత బాగుందో. మా క్లాజెట్లో నా డ్రెస్సెస్ కంటే ఎక్కువ సన్యూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు దీని అన్ని యాడ్ అవుతున్నాయి అనమాట. వచ్చిన పార్సల్లో ఇన్ని డ్రెస్సులు పంపిస్తున్నారు దీనికి. ఆల్రెడీ ఆ సన్యూ మొత్తం క్లాజెట్ నిండిపోయింది. 90% దాని బట్టలు ఉంటాయి, నా యొక్క జస్ట్ 10% ఉంటాయేమో. ఇప్పుడు ఇక దీన్ని కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా తగ్గిపోతాయి. ఇంకా నాకు వీళ్ళకే ఎక్కువ ఉన్నాయి బట్టలు. యాక్చువల్ గా ఈసారి కూడా సన్యూ ఎక్కువ బట్టలు పంపించాలి, కాకపోతే పార్సల్ తక్కువ వెయిట్ అనుకున్నాం కదా, అందుకే ఒకటే డ్రెస్ ఓన్లీ దసరా సద్దులు బతుకమ్మకి వేసుకోవడానికి మాత్రమే పంపించి, రిత్వి మాత్రం లైట్ వెయిటే ఉంటాయి కాబట్టి దీన్ని మాత్రం అన్ని పంపించింది. ఎందుకంటే మళ్ళీ పొట్టిగా అయిపోతే వేసుకోవడానికి కూడా ఉండదు కదా, సో దాన్ని అంటే ఎప్పుడైనా పంపించవచ్చు అన్నట్టు. ఒకే రీజన్ గా నాకు దసరాకి బతుకమ్మకి అండ్ సన్యూకి ఇంకా దీని అన్ని ఉన్న డ్రెస్సులు అన్ని మొత్తం వేసేసింది అన్నట్టు. అట్లా జరిగింది ఈరోజు. ఈసారి అయితే చాలా కొంచెం ఏమంటారు, అంత అప్సెట్ గా ఉండే పార్సల్ వేసేటప్పుడు, ఎందుకంటే అన్ని వేయలేకపోతున్నాం అని ఉంటది కదా, కొన్ని కొన్ని వేస్తున్నాను. ఇది రిత్విది ఇంకో పట్టులంగా ఎంత గ్రాండ్ ఉంది చూసారా ఇది. అసలు ఈ కలర్ కాంబినేషనే డిఫరెంట్. ఈ కలర్ తోని ఈ గ్రీన్ మస్తు ఉంది కదా. ఇంకా బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా చాలా బాగుంది డిజైన్. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ ఏమో పఫ్ హ్యాండ్స్ తోని బార్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ మొత్తము నెక్ దగ్గర అయితే స్టెప్స్ లాగా పెట్టించి అండ్ కింద కట్ వర్క్ ఇచ్చిండ్రు మళ్ళీ ఇక్కడ. చాలా బాగుంది. రిత్వి, నువ్వు నీ డ్రెస్సెస్ పట్టుకొని చూసుకుందు రా నాన్న. ఇది కూడా నీదేనంట రిత్వి. ఇన్ని డ్రెస్సెస్ రిత్వి నీకు. ఇదైతే ఎంత బాగుందో అసలు. చూడు, ఇది మస్తు నచ్చింది కదా నాన్న నీకు, అందుకే అంత ఫాస్ట్ గా పట్టుకున్నావు నువ్వు. సూపర్. అద్దా, ఎందుకు వద్దు? మరి తమ్మ ఉంటే ఎందుకు వద్దు? హ్యాపీ హ్యాపీ. ఇది బాగా నచ్చింది కదా నీకు. సో హ్యాపీ, సో హ్యాపీ. ఫుల్ హ్యాపీ అవుతుంది. ఇది బాగా నచ్చినట్టుంది, ఎందుకంటే ఇది నాకు కూడా బాగా నచ్చింది. తమ్మ, నేను వేసుకోవాలా ఇది నేను వేసుకోవాలా, నువ్వు వేసుకుంటావా? ఇది నువ్వు వేసుకుంటావా? నేను వేసుకోవచ్చా గిట్లా? బాగుందా? చూడు ఎంత బాగుందో నాకు. అమ్మమ్మ నాకు ఇంత మంచి శారీ పంపలేదే, నీకే మంచి డ్రెస్ పంపించింది. వావ్, చెప్పు వావ్ అను. వావ్, ఇన్నున్నాయే చూస్తుందా. చిన్న ఉంది బ్యాగ్ అని వస్తూనే ఉన్నాయి తీస్తుంటే. అరే వావ్, హే ఇంత బాగుంది చూడు నీ ఫ్రాక్. డిజైనర్ ఫ్రాక్ చూడు. బౌన్సీ ఫ్రాక్. ఇది వేసుకుంటే ప్రిన్సెస్ లా ఉంటావు. వేసుకుంటావా రిత్వి? ఇది రిత్వి డ్రెస్.
రిత్వి, వావ్ రిత్వి, పట్టుకొని చూపియు. అలా చూడండి ఎంత బాగుందో. తమ్మా ఇక్కడ రా, ఇక్కడ రా, మధ్యలోకి రా, ఇక్కడికి వచ్చి చూపించు. ఇప్పుడు చూపించు అందులో. వావ్ అను. బాగుందా ఇది? ఎవరు పంపించారు ఇది? అమ్మమ్మ పంపించింది. బాగున్నాయా? నచ్చా ఇవి? చెప్పు, మా అమ్మమ్మ పంపించింది అని అక్కడ చెప్పు, వీడియోలో చెప్పు, యూట్యూబ్ లో చూస్తారు వాళ్ళు. అమ్మమ్మ పంపింది అని చెప్పు. అమ్మమ్మ తాత ఇద్దరు పంపించారు. ఓకే ఓకే, అమ్మమ్మ తాత ఇద్దరు పంపించారంట. ఆహా, నచ్చిందా నీకు? తమ్మ తమ్మ ఉందా? సో తమ్మ అంటే బాగుందని అర్థం అనమాట. దీని భాషలో బ్యూటిఫుల్ గా ఉంటే తమ్మ అని చెప్తుంది అనమాట. ఇంకొకటి టుటు ఫ్రాక్. వావ్ ఎంత బాగుంది రిత్వి ఇది. ఇది నెక్స్ట్ ఫ్రాక్. ఇది కూడా రిత్విదే. సో బేసిక్ ఇవన్నీ పొట్టిగా అయిపోతాయేమో అని మా అమ్మ తొందరగా పంపించింది అనమాట ఈ పార్సల్ ఇవన్నీ దీనికి. ఇంత క్యూట్. వేసుకుంటావా? వేసుకుంటావా ఇది? ఇప్పుడు వేసుకుంటావా? మరి చూపి అక్కడ అందరికి నీ తమ్మ డ్రెస్సెస్. బాగుందా? వావ్ డ్రెస్ వచ్చిందా నీకు? ఎవరు పంపించారు చెప్పవా మరి? ఎవరు పంపించారు ఇది? అమ్మమ్మ. ఇంకా అమ్మమ్మ, ఇంకా ఎవరు? తాత ఇద్దరు కలిసి పంపించారు కదా ఇది. అబ్బా ఎంత క్యూట్ ఉన్నారు. ఒకటి చూడు. హ్యాపీ రిత్వి? హ్యాపీ. ఇన్ని డ్రెస్సెస్ వచ్చినందుకు హ్యాపీ అంట రిత్వి వల్ల. ఫుల్ హ్యాపీ. ఇంకా హ్యాపీ. వావ్ ఇది ఇంకొక స్టైల్ ఫ్రాక్ రిత్వి. చూడు ఎంత బాగుందో రిత్వి నీ ఫ్రాక్. ఇది ఇంకొక డిజైన్ ఫ్రాక్. చూపిస్తావా నువ్వు? సరే నువ్వే చూపించు. తమ్మ ఉందా ఇది కూడా? చెప్పు తమ్మ ఉందని. అన్ని బాగున్నాయా? వర్క్ బాగుంది, అంత బాగుందా? డిజైన్ కూడా బాగుందా? ఓ నైస్. తమ్మ ఉందా? అది తమ్మ ఉందంటే ఇది తమ్మ ఉందంటే అన్ని తమ్మ ఉన్నాయా? అన్ని తమ్మ. ఎప్పుడు వేసుకుందాం మరి ఇవన్నీ? వావ్ ఇది ఇంకొక మోడల్. వావ్ ఇదైతే డిఫరెంట్ ఉంది. ఇది చూడండి తమ్మ. ఇది కూడా బాగుందంట. మరి నువ్వు చూపించుకోవా ఈ ఫ్రాక్? ఇది ఇంకొక ఫ్రాక్. ఇది చూపి. సో ఫైనల్లీ సన్ న్యూ డ్రెస్. సో ఇదన్నమాట. ఇవన్నిటిలోకెల్లా ఎక్కువ సాక్రిఫైస్ చేసిందంటే మా హస్బెండ్. ఎందుకంటే ఆయన డ్రెస్సెస్ రాలేదు. యాక్చువల్గా 3 షెర్వానీస్ ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట ఇప్పుడు దసరా కోసం అని చెప్పి. బట్ ఇండియాలోనే ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ సన్నీ కూడా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఇండియాలో. ఇంకా నావి కూడా కొన్ని రావాలి. ఓన్లీ రిత్వి మాత్రమే ఆల్మోస్ట్ అన్ని వచ్చినాయి, ఎందుకంటే ఇది ట్రయల్ వర్షన్ కింద పంపించుకున్నాం అని చెప్పాం కదా. సో ఇంకా ఫుల్ పార్సల్ అవన్నీ వేస్తారు. ఎలాగో ఆయనకి ఇంకా యూజ్ చేయనివి చాలా ఉన్నాయి కుర్తాస్. ఇక్కడ ఎక్కువ ట్రెడిషనల్ వేర్ రెగ్యులర్ గా వాడడం కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో నుంచి ఏదో ఒకటి వాడుకుంటాడు అనమాట. అది కథ ఈరోజు పార్సల్ అయితే. సో ఫైనల్ గా అయితే మాకైతే ఏం టారిఫ్స్ పడలేదు, అదే హ్యాపీ. అండ్ ఎవరెవరికి పడతాయి అనేది కూడా షూరిటీ లేదు. కాకపోతే మీరు మినిమం పార్సల్స్ అయితే వేసుకొని చెక్ చేసుకోండి, ఏం పర్వాలేదు. కంపల్సరీ అందరికి 100% వేస్తున్నారని రూల్ ఏం లేదు. వాళ్ళు కూడా కొరియర్ సర్వీసెస్ లేదంటే నెల రోజులకు వస్తుంది, 2 నెలలకు వస్తుంది అని ఒకటే భయపడుతున్నారు. కానీ నిజానికి అంత సీన్ ఏం లేదు. మాకైతే కరెక్ట్ గా ప్రాపర్ గా ఎప్పుడు వచ్చే టైంకే వచ్చింది. మా వాళ్ళు ప్రతిసారి ఎప్పుడు వేసినా కూడా ఎక్స్ప్రెస్ షిప్పింగ్ మాత్రమే వేస్తారు కాబట్టి చాలా తొందర వచ్చేసింది అనమాట. అండ్ మీరు రెగ్యులర్ షిప్పింగ్ వేసుకుంటే కనుక నాకు తెలియదు, కానీ మా పార్సల్ అయితే ఎప్పుడు ఇదే టైంకి వచ్చేది. రెగ్యులర్ గా ఎప్పుడు ఏ టైంకి అయితే వచ్చిందో ఈసారి కూడా అదే టైంకి వచ్చింది. యాక్చువల్లీ జ్యువెలరీ కూడా వేసాము, బట్ మళ్ళీ లాస్ట్ లో ఎంతైనా ఇమిటేషన్ జ్యువెలరీ అంటే కొంచెం మళ్ళీ
ట్యాక్స్లు ఎక్కువ పడతాయేమో అని డౌట్ వచ్చి తీసేపిచ్చారు అన్నట్టు. బట్ నెక్స్ట్ టైం మాత్రం అవన్నీ వేసేస్తారు ఒకేసారి పార్సల్. సో దిస్ ఈజ్ మై మదర్స్ లవ్. యాక్చువల్గా ఇది పార్సల్ అనొద్దు, ఎందుకంటే ఇంత స్ట్రెస్లో కూడా వేసింది చూడండి. అసలు నేను అప్పటికే చెప్పాను, అమ్మ అసలు వేసుకొని బట్టలే కుప్పలు కుప్పలుగా అక్కడ పడున్నాయి. పోయినసారి పంపించినాయి, ఆ ముందు సారి పంపించినాయి కూడా చాలా ఉన్నాయి, వద్దు అని చెప్పాను. బట్ స్టిల్ ఈసారి గుట్టించింది కాబట్టి, ఐ మీన్ అంటే ఈసారి కొన్నది కాబట్టి ఆ సారి పంపిస్తూనే ఉంటుంది అనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా నాకు ఇదే రేంజ్లో డ్రెస్సెస్ కొనేది. సో నేను యూఎస్లో ఉన్నా అని పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా మమ్మీ నేను ఇండియాలో ఉన్నా యూఎస్లో ఉన్నా నాకు ఎప్పుడు బట్టలు కొనిస్తూనే ఉంటుంది అనమాట. అండ్ చాలా కష్టపడి లేటెస్ట్ డిజైనర్స్, ట్రెండింగ్ డిజైన్స్ అన్ని పట్టుకొని తెస్తుంది, ఎందుకంటే మా మమ్మీ పెద్ద డిజైనర్ కాబట్టి. సో అదన్నమాట స్టోరీ ఈ రోజుకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు వీడియో నచ్చితే మాత్రం కింద లైక్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అండ్ దాని పక్కన ఒక బెల్ సింబల్ లాగా కనపడుతుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో నా వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేయగానే మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి, లేదంటే నోటిఫికేషన్స్ రావు. మళ్ళీ నాకు మీరు మెసేజెస్ చేస్తూ ఉంటారు, వీడియోస్ పెట్టట్లేదా, నాకు రావట్లేదు మెసేజెస్ అని చెప్పి. యాక్చువల్గా మీరు దానిలో కనుక పెట్టుకుంటే కనుక డెఫినెట్గా మీకు నాది వీడియో ఇలా అప్లోడ్ చేయగానే అలా నోటిఫికేషన్ వేస్తాడు యూట్యూబ్ వాడు, లేదంటే యూట్యూబ్ వాడు మనకి నోటిఫికేషన్ పంపించడు. అదన్నమాట స్టోరీ. బాయ్.